శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. మూక పంచసతి ఆర్యా శతకం శ్రీరాగం 45వ శ్లోకం. జంతోస్తవ పద పూజనా సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా. తాత్పర్యం: ఓ కామాక్షీదేవి, నీ పాదాలు పూజించి ఆ సంతోషంతో సంచరించే జీవులకి సంసార బంధాలు కలిగినట్లయితే అది సముద్ర జలాలలో రాయి తిరుగుతున్నట్లే అవుతుంది. అనగా కామాక్షీదేవిని పూజించే వారికి సంసార బంధాలు కలుగవు అని భావం. 46వ శ్లోకం. కుండీ కుమారి కుటీలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. తాత్పర్యం: నాగకన్యగా, వంకరలు తిరుగుదానిగా, కోప స్వభావం కలదానిగా, సకల చరాలకు తల్లిగా, చండముండాసురుల్ని సంహరించిన దానిగా, గుణములు కలదానిగా, అరణి వంటి గుహగా, గుహలో ఉన్నదానివిగా, గురుమూర్తిగా ప్రసిద్ధి పొందిన కామాక్షి, నేను నీకు నమస్కరిస్తున్నాను, నీకు నేను భక్తిగా నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థమండి. శ్రీమాత్రే నమః.